అనుపమ జీవితంలో మాధురి దూరినట్టు నా కొడుకు జీవితంలో ఈ కళ్యాణి ఎక్కడ దూరుతుందో అని. అలా జరగకుండా చూడు స్వామి. తుమ్మారా? ఇక కోరిన కోరికలు తీరినట్టే పదండి. అందరూ నాకే తగులుతారు. కర్మ. కూల్ సిద్ధు, కూల్. ఆవేశపడితే ఏం చేయలేవు. థింక్ చేయి. నువ్వు ప్లాన్ చేస్తే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ విజిల్స్ పడ్డట్టు సీన్ ఉండాలి. కూల్. ఇప్పుడు ఫోన్ సంపద దగ్గర లేదు, కానీ కాంటాక్ట్ అవ్వాలి. ఫోన్ చేసి మాట్లాడడం కష్టం. సిద్ధు ఎక్కడున్నాడో ఏంటో. దమయంతి అత్త వాయిస్ విని నేనిక్కడున్నానని ఏ పిచ్చి ప్లాన్తో వస్తున్నాడో. అర్జెంటుగా సిద్ధుతో మాట్లాడాలి. దొరికిపోతే అయిపోతావురా అన్నయ్య. నువ్వు నన్ను పట్టుకోలేవు. గోదావరి, ఇలారా. ఏంటక్క? మనిద్దరం ఫోటో దిగుదామా? నేను ఆడుకోవాలి. నాతో ఫోటో దిగవా? సెల్ఫీ. ఫోటో దిగకపోతే నేను నీతో మాట్లాడను. సరే దిగుదాం. గుడ్ గర్ల్. నా ఫోన్ దమయంతి అత్త దగ్గరుంది, నువ్వు అడిగి తీసుకొనిరా. అమ్మో నాకు భయం. అరే ఏం కాదు, నువ్వు అడిగితే దమయంతి అత్త ఇస్తుంది. సరేనా? వెళ్ళి తీసుకురా. పో అటు. అత్తయ్య ఫోన్ ఇవా, ఫోటోలు దిగుతాను. జాగ్రత్త. సరే వెళ్ళు. ఇదిగో ఫోన్. గుడ్. నువ్వు సూపర్ గోదావరి. ఉండు, మనం సెల్ఫీ తీసుకుందాం. దా సెల్ఫీ దిగుదాం. స్మైల్. చాలా బాగా వచ్చింది. వెళ్ళి ఆడుకోండి. పదన్నయ్య. సిద్ధు, నేనే. శామ్, చెప్పేది విను. నువ్వు ఇక్కడికి రావద్దు. అందరికీ బైక్ నీదేనేమోనని అనుమానం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈరోజు వెళ్ళిపోవాలి శామ్. నేను వస్తున్నాను. చంపేస్తాను. ముందు చెప్పేది విను. సంపద, శామ్, సంపద, ఏమైంది? ఇక్కడున్నావు? కొంచెం తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ తీసుకురమ్మంటావా? పర్వాలేదు, కొంచెమే. సరే, ఈ ప్రసాదం తిను. మేమంటే ఉపవాసం ఉండగలం. నువ్వు ప్రెగ్నెంట్వి. గంటకు ఒకసారి ఏదో ఒకటి తింటూ ఉండాలి. పట్టు.
అబ్బబ్బబ్బబ్బా, క్యా సీన్ హై. చూస్తుంటే పెళ్ళైన వాళ్ళలా లేరు, ప్రేమ పక్షుల్లా ఉన్నారు. నేను ఆఫీసర్ పక్కన గంగ గెటప్ వేస్తుంటే నేనెక్కడ నీ స్థానంలోకి వస్తానని మీ అత్తయ్య భయపడుతోంది. ఒకవేళ నేను రావాలన్నా మీ ఆయన నిన్ను తప్ప ఇంకెవ్వర్నీ నీ స్థానంలో ఊహించుకోడు. ఆ శివయ్యకి పార్వతీదేవి ఎలాగో నాకు సంపద అలాగా. నాలో సగభాగం తను. తను లేకుండా నేను ఉండలేను, తను వదిలిపెట్టి ఉండలేను. నేను మాత్రం నీతో ఉండలేను. ఎందుకంటే నా మనసులో సిద్ధు ఉన్నాడు. తనతోనే నా జీవితం. అమ్మా, అఖండ జ్యోతిని సిద్ధం చేయాలి. అలాగే పంతులు గారు. అనుపమ, కళ్యాణి రమ్మను. అలాగేనమ్మా. ఎవరికైనా గుడికొస్తే ప్రశాంతత వస్తుంది, కానీ నీకు మాత్రం అఖండ జ్యోతి వెలక్క ముందే ఒళ్ళు మండిపోతున్నట్టుందొదినా. పాపం కళ్యాణి రాకముందు ఒకదానిలో కాకపోయినా ఇంకో దానిలో అయినా నువ్వు దూరం వేలు పెట్టేదానివి. కానీ ఇప్పుడు అనుపమమ్మ తర్వాత స్థానం కూడా కాకుండా చివరి స్థానంలో నా పక్కన నిల్చుండిపోయావు. పాపం. జాలి చూపించుకో, నాకు నచ్చదు. నువ్వు గమనించావో లేదో, పెత్తనం మెల్లగా కళ్యాణి చేతికి వెళ్లేలా ఉంది. మరి ఇన్నేళ్లుగా ఆశలు పెంచుకున్న నీ మీద జాలి చూపించకుండా ఇంకేం చేయమంటావు వదినా? నిజమే పల్లవి, ఆ భయం నాకు ఉంది. ఆ కళ్యాణి ఈరోజు ఊరందరి ముందు అఖండ జ్యోతిని నెత్తిన పెట్టుకుని తిరిగిందంటే నా సామ్రాజ్యం అనుకుంటున్న పర్వతనేని ఇంట్లో పర్వతనేని వారసురాలిగా అది జెండా పాతేస్తుంది. అలా జరగకూడదు. కూడదు కూడదు అని నువ్వు అనుకుంటుంటే ఆ కళ్యాణికి మాత్రం అన్నీ కూడుతున్నాయి. చెప్తా. అమ్మా, అఖండ జ్యోతి ఎత్తుకునే సమయం అయింది. ఇంతకీ మన ఇంటి తరపున ఎవరు మోయబోతున్నారు? కొత్తగా అడుగుతావేమిటి దమయంతి? ఎవరు మోస్తారో నేను ఇంట్లో చెప్పాను కదా. ఈ రోజు శివపార్వతులకు జరిగే పూజలు ఆచారాలన్నీ కళ్యాణి చేతుల మీదుగా జరుగుతాయి. నాకు తెలుసమ్మా, కానీ తెలియని ఊరి వాళ్ళు, కళ్యాణి గురించి తెలిసిన వాళ్ళు, కళ్యాణి పట్నం పిల్ల, పద్ధతులు ఆచారాలు తెలీవు. పైగా పొట్టి డ్రెస్సులు వేసుకుని పబ్బుల్లో సిగరెట్ వాసన తప్ప అగరవత్తుల వాసన తెలియని పిల్ల, కుప్పిగంతులు తప్ప భరతనాట్యం సాంప్రదాయ కళలు తెలియని పిల్లతో, కనీసం రోజు మొహాన ఇంత కుంకుమ బొట్టు కూడా పెట్టుకోని పిల్లతో అఖండ దీపం వెలిగిస్తే శివయ్య ఆగ్రహిస్తాడేమో అని భయంతో, నీతో చెప్పలేని భయంతో చెవులు కొరుక్కుంటున్నారు. వాళ్ళు కొరుకుంటున్నారా, నువ్వే వాళ్ళ చెవులు కొరికేవా? నాకేంటమ్మా అంత అవసరం? రచ్చ చేస్తుంది దమయంతి అనుకుంటుంది, కానీ మా అమ్మ అర్థం చేసుకోదు. అయినా మీరు అడగాలనుకుంటే అడగండి, లేకపోతే లేదు. నిజమే కదమ్మా, ఇక్కడున్న వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు.
పద్ధతులు సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు చేయాల్సిన ఆచారాన్ని ఎవరో పరాయి పిల్లతో చేయిస్తే ఏదైనా అరిష్టం జరిగితే కళ్యాణి పరాయి పిల్లేం కాదు, మా ఇంటి వారసురాలు. వారసురాలా? అలా ఎలా అనుపమా? అలా అంటారేమిటమ్మా? కళ్యాణి నా మనవరాలు, మా అజయ్ కూతురు. కానీ అజయ్ గారికి మీ ఇంటికి సంబంధం లేదని, తన పెద్ద కొడుకు చనిపోయాడని శివపార్వతమ్మ గారు తిలోదకాలొదిలి ఘటాశార్థం కూడా చేశారు కదండి. నిజమే. అలాంటప్పుడు అజయ్ కూతురు మీ ఇంటి వారసురాలు ఎలా అవుతుంది? ఈ రోజు దైవ కార్యం చేయించాలని లేని సంబంధాన్ని నటిస్తున్నారా? ఆవేశంలో ఆ రోజు బాధతో ఏదో అనేస్తే దాన్ని పట్టుకుని ఉంటారా? కాదనుకుంటే మాత్రం కళ్యాణ్ని పర్వతనేని ఇంటి రక్తం కాకుండా పోతుందా? అలాంటావేంటనుపమా? అంటే పండితులు చదివే మంత్రాలకి దేవుడికి విలువ లేనట్టే కదా. మన సాంప్రదాయాలకి నువ్విస్తున్న విలువ ఇదేనా? పర్వతనేని ఇల్లంటేనే సాంప్రదాయాలకి కట్టుబాట్లకి ప్రతీకగా చుట్టుపక్కల ప్రతి ఊరు చెప్పుకుంటుంది. అలాంటిది ఆ ఇంట్లో ఉంటూ నువ్వు ఇలా అనడం సమంజసం కాదేమో. అయితే ఇప్పుడు మీరందరూ ఏమంటారు? అనడానికి ఏముంది భూపతి గారు? ఏం జరిగినా ఆచారం ప్రకారమే జరగాలి, పద్ధతి ప్రకారమే నడవాలి. జరుగుతాయి. అన్ని ఆచారం ప్రకారం పద్ధతిగానే జరుగుతాయి. కళ్యాణికి పర్వతనేని వంశానికి సంబంధం లేదనేగా మీ అందరి బాధ. మళ్ళీ అడగక్కర్లేదమ్మా, వాళ్ళ బాధ అదే. అనుపమ నా కూతురు కాదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా కాదని ఎలా అంటారు శివ? మనం దత్తత తీసుకున్నాం కదా. అంటే అనుపమ పర్వతనేని వంశానికి చెందినది కదా. అలాగే కళ్యాణి కూడా చెందుతుంది. అలా ఎలాగమ్మా? పంతులు గారు, అమ్మా, అభిషేకం పాలు తమలపాకులు ఇవ్వండి. ఇవ్వండి పంతులు గారు. అలాగేనమ్మా. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. దమయంతి చేత, మీ అందరి చేత శివయ్య ఇలాంటి మాట అనిపిస్తున్నాడేమో అనిపిస్తుంది. నాకిప్పటిదాకా ఇలాంటి ఆలోచనే రాలేదు. 18 ఏళ్ల క్రితమే అజయ్ నా కన్న కొడుకు కాదని శ్రాద్ధం పెట్టి మరీ బంధాన్ని తెంచేసుకున్నాను. అప్పుడు కళ్యాణి నా మనవరాలు ఎలా అవుతుంది? ఇన్ని రోజులు ఇప్పటి వరకు కళ్యాణి అజయ్ మాధురిల అక్రమ సంబంధం అని వక్రంగా చూస్తూ వచ్చిన మీ అందరి చూపుల్ని, చూసే దృష్టిని ఈ రోజు మార్చేస్తున్నాను.
అనుపమ పార్వతి అయితే మాధురి గంగ. అజయ్ తలరాత కొద్దీ జరగాల్సింది జరిగిపోయిందనుకుంటా. కన్న తల్లికి దూరంగా ఉండాలని వాడి నుదుటిని రాసి పెట్టిందనుకుంటా. అందుకే నా చేత బతికుండగానే ఘటాశ్రార్థం పెట్టించుకున్నాడు. కానీ అది గతం. ఈరోజు ప్రస్తుతం. ఈరోజు కళ్యాణి చేతుల మీదుగా శివపార్వతులు పూజ జరిపించాలని, అఖండ జ్యోతి వెలిగించాలని నా మనసులో నిర్ణయించుకున్నాను. అది జరగాలంటే కళ్యాణి నా మనవరాలుగా మారడం సక్రమంగా జరగాలి. కళ్యాణిలో ప్రవహించేది నేను పంచిన రక్తమే. అందుకే నాకు కోడలిగా వచ్చి కూతురైన అనుపమ అజయ్కి మొదటి భార్య. అంటే స్వయాన కళ్యాణికి పెద్దమ్మ. ఆ పెద్దమ్మ ఈ రోజు నుంచి కళ్యాణికి అమ్మ స్థానంలో ఉంటుంది. అమ్మా, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు దమయంతి. కళ్యాణికి ఈ రోజు నుంచి అనుపమ అమ్మగా మారబోతుంది. కళ్యాణిని అనుపమ తన కూతురుగా దత్తత తీసుకుంటుంది. పంతులు గారు, దత్తత మంత్రాలు చదవండి. అమ్మా, కృతజ్ఞతలు దమయంతి. ఈ రోజున ఈ శుభకార్యం జరుగుతుంది అంటే నీ మాట చలవే. నువ్వే ఈ దత్తత కార్యక్రమానికి పునాది వేశావు. నీకు తప్పకుండా పుణ్యం కలుగుతుంది దమయంతి. నీ వల్లే తల్లిని కోల్పోయిన పిల్లకి తల్లి అమ్మా అని పిలిపించుకోలేక మనసులో బాధపడుతున్న అనుపమకి అమ్మా అని పిలిచే బిడ్డ దొరికింది. పంతులు గారు, దత్తత మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః శిరసాదనం. అనుపమ, దత్తత స్వీకార మహోత్సవ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజః మహోరగः మహాక్రతు మహాయజ్ఞ మహాయజ్ఞో మహాహవిః.